మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టారో ట్రేడర్, క్రిస్టల్ హీలర్ శ్రీజ గారు. అక్కతో మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే శిరీష. అక్క, ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది లవ్ చేసుకుంటున్నారు, అది పెళ్లి వరకు వెళ్ళట్లేదు. ఇంతకు ముందు మీరు చెప్పిన సిచ్యువేషన్ లో లవ్ సక్సెస్ అవ్వాలంటే ఏంటి అని ఇంతకు ముందు ఒక వీడియో చేశాం. సో ఇప్పుడు లవ్ సక్సెస్ అయినా కూడా పెళ్లి వరకు వెళ్ళట్లేదు. ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేక, ఒకళ్ళ ఫ్యామిలీ వల్ల. సో అసలు లవ్ నిజంగా అంత జెన్యున్ గా ఒకరిని లవ్ చేసినప్పుడు అది పెళ్లి వరకు వెళ్ళాలంటే ఎలాంటి సిచ్యువేషన్ మనం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందంట? ఈ వీడియో చూసే ముందు మేము ఇంతకు ముందు ఒక వీడియో చేశాము. ఆ వీడియోలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు, లవర్స్ కావచ్చు, లివింగ్ రిలేషన్ లో ఉండి పెళ్లి చేసుకుందాం అనుకున్నాము కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోయాము అనుకునే వాళ్ళు కావచ్చు, మేము ఆ వీడియోలో కమ్యూనికేషన్ స్టార్ట్ అవడానికి మంచి రెమెడీ చెప్పడం జరిగింది. ముందు ఆ వీడియో చూసి ఆ రెమెడీ ఫాలో అయిన తర్వాత అప్పుడు ఈ రెమెడీ ఫాలో అవ్వండి, ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ కూడా శిరీష, చాలా మంది లవ్ చేసుకుంటారు, అండర్స్టాండింగ్ అంతా బాగానే ఉంటుంది, కానీ ఎక్కడో కొన్ని భయాల వల్ల, ఇంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, కాస్ట్ ప్రాబ్లం కావచ్చు, ఫినాన్షియల్గా ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వకపోయి ఉండొచ్చు, ఏ రీజన్ అయినా సరే, మేబీ ఒకప్పుడున్న ట్రస్ట్, ఎఫెక్షన్, లవ్ లేకపోవచ్చు. ఏ రీజన్ అయినా సరే చాలా మంది పెళ్లి అనే టాపిక్ ని పక్కన పెట్టి మిగతా విషయాలు మాట్లాడతారు తప్ప స్టార్టింగ్ లో ఏ అయితే ప్రామిసెస్ చేశారో అవి నిలబెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేయరు. ఇటు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరో ఒకరు ఖచ్చితంగా రిలేషన్ లో సఫర్ అవుతారు. సో అలా సఫర్ అయ్యే వాళ్ళకి బెస్ట్ రెమెడీ ఏంటంటే, ఇంతకుముందు చెప్తున్నట్టుగా టుగెదర్ యాక్ట్ అనే దాన్ని ఎక్కువ చాంట్ చేయాలి. ఆ స్విచ్ బోర్డ్ ఎక్కువ చాంట్ చేసిన తర్వాత బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, బ్రింగ్ ఆన్ లవ్ డివైన్. ఓకే, బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ కి ముందు టుగెదర్ యాక్ట్ అనే స్విచ్ వర్డ్ చేసిన తర్వాత షైన్. షైన్ అనే వర్డ్ ఏం చేస్తుంది అని అంటే, ఏదైతే ఇద్దరి మధ్యలో క్లాషెస్ ఉన్నాయో, ఒక నెగిటివ్ సిచ్యువేషన్ వాళ్ళిద్దరి మధ్యన ఎంత ఇంపాక్ట్ నెగిటివ్ గా చూపిస్తుందో, సో అలా నెగిటివ్ గా ఇంపాక్ట్ చూపించిన సిచ్యువేషన్ ని ఓవర్కమ్ చేసుకొని దాని నుంచి బయటకు వచ్చి ఇద్దరిని ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ షైన్ అనే వర్డ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అగైన్ ఇక్కడ కూడా మెలకైట్, రోడోక్రోసైట్ యూజ్ చేసుకోవచ్చు. హార్ట్ ని పాస్ట్ హర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హీల్ చేసుకోవడానికి, హార్ట్ హెవీనెస్ ని తగ్గించుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ షైన్ అయిన వాడు. ఈ క్రిస్టల్స్, ఈ రెండు క్రిస్టల్స్ కూడా మనం ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. షైన్ అనే వర్డ్ ని ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు ఆ పర్సన్ ని తలుచుకోవడం, సిచ్యువేషన్ తలుచుకోవడం, నేను ఈ సిచ్యువేషన్ ని, ఈ పర్సన్ ని హీల్ చేస్తున్నాను అని చెప్పి యూనివర్స్ కి మీ ఇంటెన్షన్ చెప్పుకోవడం, షైన్ అనే వర్డ్ ని చాంటింగ్ చేయడం. మెలకైట్, రోడోక్రోసైట్ రెండు క్రిస్టల్స్ ని లెఫ్ట్ హ్యాండ్ లో హోల్డ్ చేసుకుని చాంట్ చేయాలి. చేసిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత బ్రింగ్ ఆన్ లవ్ డివైన్. బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ అనే వర్డ్ ఆ పర్సన్ ని మీకు బాగా దగ్గర చేయడానికి, ఒకప్పుడు రిలేషన్ లో ఏదైతే ఆ హార్మనీ, లవ్, ఎఫెక్షన్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ మళ్ళీ అదంతా మీరు గెట్ బ్యాక్ తెచ్చుకోవటానికి, లైఫ్ లో తిరిగి తెచ్చుకోవటానికి, ఆ మెమరీస్ అంతా కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి, హ్యాపీగా ఉండడానికి, అంతేకాకుండా పెళ్లి వరకు తీసుకెళ్ళడానికి, పెళ్లి అవ్వడానికి ఈ బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ అనే స్విచ్ వర్డ్ని శుక్లపక్షంలో, ఓకే, శుక్లపక్షంలో నేను చెప్పిన రెడ్ కలర్ క్యాండిల్ని వెలిగించుకొని శుక్లపక్షంలో రెడ్ కలర్ పెన్తో బే లీఫ్ మీద బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ అని రాసిన తర్వాత ఇద్దరు పేర్లు, అమ్మాయి అబ్బాయి ఎవరైతే రిలేషన్లో ఉంటున్నారో ఉండాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లను రాసి ఆ బే లీఫ్ని ఈ మెలకైట్, రోడోక్రోసైట్ రెండిటితో పాటు బే లీఫ్ని కూడా లెఫ్ట్ హ్యాండ్లో హోల్డ్ చేసుకొని జపమాల తీసుకొని బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, ఎంతసేపు చేయగలిగితే అంతసేపు. అంటే మనకి శుక్లపక్షంలో నెలపడుపు దగ్గర నుంచి పౌర్ణమి వరకు కూడా శుక్లపక్షం. ఆ టైంలోనే ఎందుకు చేయాలంటే అది మేనిఫెస్టేషన్ ఫేస్. ఓకే, ఎలా అయితే రోజు 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 మనకి మూన్ గ్రో అవుతూ ఉంటుందో మన విష్ కూడా అలానే గ్రో అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. అది మేనిఫెస్టేషన్ ఫేజ్. ఓకే, మెలకైట్,
రోడోక్రోసైడ్ 2 హోల్డ్ చేసుకుని వాటితో పాటు మీరు రాసేటప్పుడు ఫీల్ అవుతూ ఆ సిచ్యువేషన్ ని ఎంజాయ్ చేస్తూ ఒకప్పుడు మీకున్న మెమరీస్ అన్ని కాల్ బ్యాక్ చేసుకుని హ్యాపీగా రాసి నవ్వుతూ ఆ పర్సన్ తో మీరు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఉన్నట్టుగా విజువలైజ్ చేసుకుంటూ రాసి హోల్డ్ చేసుకుని జపమాల తీసుకొని బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ అనే స్విచ్ వర్డ్ని ఎంత బాగా, ఎంత హ్యాపీగా, ఎంత నవ్వుతూ, ఎంత లవ్బుల్ గా ఆ పర్సన్ ని తలుచుకుని చాంటింగ్ చేస్తే అంత ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, అలా 15 రోజులు కంటిన్యూస్ గా చేయాలి. చేసిన తర్వాత ఈ బే లీఫ్ ఎప్పటికప్పుడు మనం బర్న్ చేయాలి. ప్రతిరోజు బే లీఫ్ ని బర్న్ చేసేసిన తర్వాత ఆ క్యాండిల్ వెలిగించాం కదా, ఆ క్యాండిల్ లైట్స్ హెల్ప్ తో బే లీఫ్ ని బర్న్ చేశారు. బర్న్ చేసిన తర్వాత ఎన్నిసార్లు అన్నా రాయొచ్చు అదే రోజు. ఆ లీఫ్ ని మనం బర్న్ చేసిన తర్వాత మనకి ఆ యాషెస్ వస్తాయి కదా, అవి ఏదైనా ఒక చెట్టు మొదల్లో వేయాలి. చెట్టు మొదల్లో వేసినట్లయితే కనుక ట్రీ ఎంత బాగా గ్రో అవుతుందో మన విష్ కూడా అంత బాగా గ్రో అయ్యి ఫ్రూట్ఫుల్ గా ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అని మీనింగ్. ఓకే, సో అలా చేయాలి. అలా 15 days కంటిన్యూస్ గా చేయాలి. ప్రతిరోజు బే లీఫ్ ని మనం బర్న్ చేయాలి. ఎందుకు బర్న్ చేస్తున్నాం? ఇంటెన్షన్ ఫైర్ ఎనర్జీతో వీఆర్ సెండింగ్ టు ద యూనివర్స్, అది మీనింగ్. సో అలా 15 days కంటిన్యూస్ గా చేసిన తర్వాత అగైన్ మనకి నెక్స్ట్ పీరియడ్ ఏమొస్తుంది అని అంటే రిలీజింగ్ టైం. ఒకవేళ 15 days లో ఏ మార్పు లేకపోతే నెక్స్ట్ 15 days ఏం చేయాలి? ఓకే, జస్ట్ ఒక మూన్ స్టోన్ తీసుకోవటం, సేమ్ బీ లీఫ్, ఈసారి బ్లాక్ పెన్ తో రాయాలి. ఓకే, ఏమని? షైన్, టుగెదర్ యాక్ట్. ఈ 2 రాసి సేమ్ ప్రాసెస్ బర్న్ చేయాలి, చాంటింగ్ చేయాలి. అది మనం పేర్లు కృష్ణపక్షంలో చేస్తాం. కృష్ణపక్షంలో చేసి ఎవ్రీడే బర్న్ చేసేయాలి. సో కృష్ణపక్షం టైంలో ఏం చేయాలి అని అంటే కన్సీడ్ క్లియర్ అండ్ షైన్. కన్సీడ్ క్లియర్, షైన్ 2 డిఫరెంట్ వర్డ్స్. కన్సీడ్ క్లియర్ అనేది ఒక వర్డ్, షైన్ అనేది ఒక వర్డ్. ఈ 2 కూడా బే లీఫ్ మీద రాయండి. రాస్తూ ఐ రిలీజ్ నెగటివ్ ఎనర్జీస్, బ్లాకేజెస్ బిట్వీన్ దట్ పర్సన్ అండ్ మీ అనుకుంటూ, నేను తనకి నాకు మధ్యలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ ని, బ్లాకేజెస్ ని, మిస్అండర్స్టాండింగ్స్ ని అన్నిటినీ ఇక్కడే వదిలేస్తున్నాను అని రాయాలి. రాసిన తర్వాత ఎన్ని లీవ్స్ మీద రాసినా పర్వాలేదు, రాసేసి హోల్డ్ చేసుకోండి. మూన్ స్టోన్ తీసుకోండి, కార్నిలియన్ తీసుకోండి. కార్నిలియన్ విల్ హెల్ప్ యూ టు రిలీజ్ ఆల్ ద టాక్సిన్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. అది రిలేషన్షిప్ లో కూడా. మూన్ స్టోన్ ఏం చేస్తుంది? బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, ఈ 2 స్టోన్స్ తో పాటు ఈ లీవ్స్ అన్నిటిని పట్టుకొని, ఈ ఆకులన్నిటిని పట్టుకొని ఈ వర్డ్స్ ఏవైతే కన్సీడ్ క్లియర్ అని, కన్సీడ్ క్లియర్ అయిపోయిన తర్వాత షైన్ కూడా అయిపోయిన తర్వాత బర్న్ చేసేయండి. చాంటింగ్ చేసేటప్పుడు మీ మైండ్ సెట్ అంతా కూడా అతనికి మీకు మధ్యలో లేదా ఆమెకి మీకు మధ్యలో ఉన్న ఆ గ్యాప్ కానీ, ఆ నెగటివ్ ఎనర్జీస్ కానీ, బ్లాకేజెస్ కానీ రిలీజ్ చేసేస్తున్నట్టు కానీ విజువలైజ్ చేసుకుంటూ చాంటింగ్ చేయాలి. అలా చేయడం వల్ల తొందరగా రిజల్ట్ ఉంటుంది. సో బర్న్ చేసిన ఈ లీవ్స్ యొక్క యాషెస్ ఉంటాయి కదా, అవి మనం ఫ్లష్ అవుట్ చేసేయాలి. ఇలా కృష్ణపక్షంలో ఫస్ట్ నెగటివిటీని రిలీజ్ చేసేసుకుని తర్వాత మేనిఫెస్టేషన్ ఫేజ్ లో, శుక్లపక్షంలో మేనిఫెస్టేషన్ టైంలో ఈ ప్రాసెస్ చేస్తే 100% సక్సెస్ ఉంటుంది. కానీ ట్రస్ట్ తో చేయాలి, ఒక అలైన్మెంట్ ఇచ్చి చేయాలి. నేను ప్రాసెస్ చేస్తాను, రేపొద్దున బిర్యానీ తినాలా, లేకపోతే నా ఫ్రెండ్కి ఫోన్ చేయాలా, రేపొద్దున ఏం బట్టలు వేసుకోవాలి, ఇలా వేరే దాని గురించి ఆలోచించకుండా మీకు ఏం కావాలో, ఎందుకు చేస్తున్నారో దాని గురించి మాత్రమే వైబ్రేట్ అవుతూ చేస్తే 100% సక్సెస్ ఉంటుంది. అక్క ఓవరాల్ గా మంచి స్విచ్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.